హలో అండి. ఈ స్టోరీ విన్న తర్వాత అతనెవరో మీరే చెప్పాలి. ఈ సంఘటన జరిగి దాదాపు 20 ఇయర్స్ అయి ఉంటది. అప్పుడు నా ఏజ్ 10 ఇయర్స్ ఉంటదేమో. నేనప్పుడు థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. అప్పుడు ఏంటంటే విలేజ్‌లో సమ్మర్ వచ్చిందంటే ఆరుబయట మంచాలేసుకొని పడుకునేవాళ్ళం గదా! మేము గూడా అలాగే పడుకున్నాం. అయితే అలా వరుసగా పడుకున్నాం గదా మంచాలేసుకొని. నాకు సడెన్‌గా నైట్‌లో మెలుకువ వచ్చింది. మంచంలో పడుకున్నదాన్ని సడెన్‌గా లేసి కూర్చున్నా మంచంలోనే. లేసి కూర్చున్నప్పుడు మా ఇంట్లో ఒక కొబ్బరి చెట్టు ఉంటుందన్నమాట. నా మంచం ఎక్కడైతే ఉందో దానికి ఒక 10-15 ఫీట్స్ దూరంలో కొబ్బరి చెట్టు ఉంటుందన్నమాట. అయితే అక్కడ కొబ్బరి చెట్టు దగ్గర సడన్‌గా నేను లేసి కూర్చున్నాను గదా నిద్రలోంచి. ఆ కొబ్బరి చెట్టు దగ్గర ఒక మనిషి, ఆయన ఏజ్ 60, 70 ఇయర్స్ ఉంటుంది. వైట్ హెయిర్ ఉంది. ఆ హెయిర్ కూడా పొడవుగా ఉంది. అంటే పొడవుగా అంటే జుంపాల్లాగా కొంచెం మెడల వరకు ఉంది హెయిర్. అండ్ పంచె కట్టుకున్నాడు, షర్ట్ లేదు. ఎవరాయనా అనుకున్నాను. సడన్‌గా నిద్రమత్తులో గదా! మా నాన్నేమోలే అనుకొని ఇటు తిరిగాను. అంటే మళ్ళీ పడుకొని ఇటువైపు తిరిగాను. ఇటువైపు తిరిగితే నా పక్క మంచంలోనే మా నాన్నున్నాడు. మా నాన్నున్నాడు గదా అని జెప్పి మళ్ళీ ఆయనకెళ్ళి చూస్తే ఆయన గూడా ఉన్నాడు. సో, అందుకే మా నాన్నని లేపా. "నాన్న ఆయనెవరు నాన్న? ఒకసారి లే నాన్న" అంటే మా నాన్న మంచి నిద్రలో ఉన్నారు. ఆయన "ఎవరు లేరులేమ్మా పడుకో" అన్నాడు. నేను మళ్ళీ పడుకొని మళ్ళీ అటు తిరిగి ఆయనకెళ్ళి చూశాను. ఆయన గూడా నాకెళ్ళి చూశాడు. నేనింక భయానికి అట్లా దుప్పటి కప్పుకొని పడుకొని పోయాను. మార్నింగ్ లేసి ఇంట్లో మా అమ్మ వాళ్ళకి, మా నాన్నకి చెప్తే ఎవరు నమ్మట్లేదు. మా నాన్నకి అసలు నేను లేపిన విషయం కూడా గుర్తులేదు. ఎవరు రారులేమో మన ఇంటికి ఎవరొస్తారు, నువ్వేమన్నా కలగని ఉంటావేమో అంటున్నారు. బట్ అది కల కాదు. నాకు ఇప్పటికీ ఆ రూపం కనిపిస్తుంది. ఇప్పటికీ గుర్తుంది ఆ మనిషి రూపం. అతను ఎవరో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. ఎవరై ఉంటారంటారు? ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.